నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నబ్బినగరం వద్ద ఉత్తర కాలువ నుంచి నూతనంగా నిర్మించిన 42 ఆర్ మేజర్ కెనాల్కు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ప్రారంభించిన 42 ఆర్ మేజర్ కెనాల్కు అటవీ శాఖ అనుమతులు లేకపోవడంతో ఆత్మకూరు చెరువు వరకే సోమశీల జలాలు అందాయని తెలిపారు. గత సంవత్సరం అన్ని అనుమతులు పొందిన అనంతరం ఈ కెనాల్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడం ఆనందంగా ఉందన్నారు. 8.6 కిలోమీటర్ల పొడవు గల ఈ కెనాల్ ద్వారా ఆత్మకూరు రూరల్ మండలంలోని సుమారు 10 గ్రామాలకు 3000 నుంచి 5000 ఎకరాల వరకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఇవాళ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా సోమశీల జలాలని మనం పంపిస్తూ వస్తూ ఉన్నాం. ఈ ఉత్తరపు కాలువని అనేక సందర్భాల్లో అటవీ అధికారుల అనుమతులు, భూసేకరణ, కొన్ని స్ట్రక్చర్స్ నిర్మాణం వీటన్ని వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం మీద కూడా ఒత్తిడి పెరిగింది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగింది. కందుకూరులో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు సోమశీల ప్రాజెక్టుని జలాలను అక్కడికి ఇవ్వాలని, దానికి అప్పుడు చేసినటువంటి ప్రయత్నంలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ చేసిన కృషి ఫలితం జీకేఎన్ కెనాల్ అని దీనికి నామకరణ కూడా చేసి గొట్టిపాటి కొండపనాయుడు గారి కాలువని పేరు ఆ రోజు ప్రభుత్వం పెట్టి ఈ కాలువని పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పించారు. ఈ కాలువ సోమశీల